కేటీఆర్ కేసీఆర్ ఏమో కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూత్లో కేటీఆర్ ఎఫెక్ట్ చాలా ఉంది. నేను టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నా. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న వస్తారా రారా ఈసారి? రారు, రాకూడదని కోరుకుంటున్నాను, రాడు. జగన్ అన్న ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఐ థింక్ ఆయన చెప్పిన సమాధానమే కాస్త చంద్రబాబు వస్తే బెటర్. నా మాటలు ఏంటంటే ఆనెస్ట్లీ కోరుకుంటే పవన్ కళ్యాణ్ కోరుకుంటా. బట్ కాకపోతే ఇప్పుడు జనాలు ఎలా తయారంటే పనికి మాలిన వాటి అన్నిటికీ తిరుగుతారు కానీ పనికొచ్చే వాటికి తిరగరు. ఆయన పనికి మంచి చేస్తారంటేనో ఆయన వంటరం చేసి వదిలేస్తారు. కాబట్టి ఆయన ఎట్లాగో రాడో తెలుసు. వస్తే ఇంకా చంద్రబాబు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి పరిపాలిస్తారు ఆంధ్రప్రదేశ్ అంటారా? మంచిదే అని కాదు, రాష్ట్రం సంకనాకి పోకుండా ఉంటుంది, అంతే సింపుల్. మరి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి నాకు తెలిసి మాదే ఏపీనే. నా చిన్నప్పుడు రోడ్లు పడ్డాయి, మళ్ళీ 2014లో పడ్డాయి. ఇప్పుడు ఆ రోడ్లన్నీ పోయినాయి, మళ్ళీ రోడ్లు పడలేదు. రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు కూడా రావట్లేదు. సో వేస్ట్, జగన్ వచ్చి వేస్ట్, అది అంతే. చంద్రబాబు సార్, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుందా తెలంగాణ బాగుందా? దేని దేని బొక్కలు అనుకోండి. అది గొప్ప కాదు, ఇది గొప్ప కాదు, అది చిన్నది కాదు, ఇది చిన్నది కాదు. దీని బొక్కలు దానుకోండి, దీని ప్లస్లు దానుకోండి. అవి వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సీఎంలు కానీ అక్కడ పీపుల్స్ కానీ ఎవరైనా కానీ వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది గొప్ప ఇది గొప్ప అంటే ఏం చెప్తాం? ఇప్పుడంటే విడిపోయినాయి కానీ ఒకప్పుడు రెండు ఒకటే కదా. ఏది గొప్పది కాదు, ఏది చిన్నది కాదు. కొందరు అంటున్నారు తెలంగాణని కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మార్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఒకవేళ అలా అదే జరిగితే ఏంటి పరిస్థితి? అది జరగని పని. అదే దాని ఇట్స్ ఎ మెత్. అది జరగని పని. ఆ డ్రీమ్స్లో కూడా కాని పని అది. ఇప్పుడు ఒకవేళ జగన్ అన్న రావద్దు అని అన్నారు, ఒకవేళ పొరపాటున వచ్చారనుకోండి, ఏంటి? ఏముందండి, ఇప్పుడు 4 లక్షల 5 లక్షల కోట్లు అప్పు అన్నారు కదా. అవి 20 లక్షలు 30 లక్షల కోట్లు అవుతాయి. అంతకు మించి ఏమైంది? అమర్నాథ్ అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పెరుగుతారు, రోజు అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పెరుగుతారు, జనాలు రోడ్ల మీద పడతారు. ఇప్పుడు అక్కడ బతకడానికి 1000 రూపాయలు ఖర్చు అయితే రేపు 10,000 ఖర్చు అయింది. ఏముంది, సంకనాగిపోతారు జనాలు. వాళ్ళకేం కాదు. ఇప్పుడు దేశంలోని అత్యధిక ధనవంతుల్లో నెంబర్ 1 ప్లేస్లో సీఎం జగన్ ఉన్నాడు. 500 కోట్లు కాస్త 5,000 కోట్లు అయింది. వాళ్ళు బాగానే ఉంటారు రాజకీయ నాయకులు. సంకనాగిపోయేవారంటే ప్రజలే. అది వాళ్ళే అర్థం చేసుకోవాలా. అంతే. రోజా గారు మినిస్ట్రీ తీసుకున్నారు, తీసుకున్నప్పటి నుంచి ఏమైనా చేశారా? ఎందుకు అసలు ఆమె ఏ మినిస్ట్రీ తీసుకుని చెప్పండి? ఏ మినిస్ట్రీ తీసుకుందామా? మీరు చెప్పండి. అది ఏ మినిస్ట్రీ తీసుకుంది అంటున్నా? ఏ మినిస్ట్రీ నాకు కూడా తెలియదు. అసలు ఏ మినిస్ట్రీ తీసుకుంది? మినిస్ట్రీ అయిందని సంగతి మీరు చెప్పినా నాకు తెలియదు. అది ఏ మినిస్ట్రీ తీసుకుంది? మైకుల మీద అదేంటి ఉతిక్కమంటే ప్రెస్ మీట్లు పెట్టేసి జనాలను తిట్టడం తప్పితే ఏముంది? అసలు ఏ మినిస్టర్ ఉంది? ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ అంటే ఆయన ఐటీ మినిస్టర్ అని చెప్పేసి అంటాము, లేదంటే సీఎం ఎవరంటే చెప్తాము. అసలు ఏ మినిస్టర్ ఉంది? దేనికి ఉంది? ఏం చేస్తుంది? ఎవరికి తెలుసు? ఉతికమంటే అదేమంటారు, ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మినిస్టర్ కానీ మైకుల ముందుకు ప్రెస్ ముందుకు రావటం, ఎవరిని పడితే వాళ్ళని అదేంటే చంద్రబాబు అదంటాడు, పవన్ కళ్యాణ్ ఇదంటారు, తిట్టడం తప్ప వాళ్ళు పనికొచ్చే పని ఒకటి చేశారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారని చెప్పండి, అది నేను చూస్తాను. ఇప్పుడే నేను చూస్తా. పనికొచ్చే ప్రెస్ మీట్ ఒక్కటి పెట్టారంటే చెప్పండి, నేను చూస్తా. నాకు ఒకటి చెప్పండి. నాకు అంతగా తెలీదు కానీ సోషల్ మీడియాలో చూస్తుంటాను కదా, ఈ కాడికి వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం తప్ప పనికొచ్చే ఒక్క ప్రెస్ మీట్ చెప్పండి నాకు, అది నేను చూస్తా. ఇమ్మీడియట్లీగా నేను చూస్తాను. ఈ వేరేది ఏముంది, వేరేది చూపించండి. సరే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఏపీ పోలుస్తారు కదా, కేటీఆర్ గారు అంటారు. రీసెంట్గా ఆయన ఎవరు టీ వర్క్స్ ఓపెన్ చేస్తే ఆయన ఎవరు ఏదో ఉంటుంది తైవాన్ నుంచి ఆయన ఎవరో వచ్చారు. ఎంత బాగా మాట్లాడాడు, ఈయన ఇది మాట్లాడాడు ఇది మాట్లాడాడు అని చెప్పుకోవడానికి ఒకటి ఉంది. ఎలక్షన్లో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న గెలవాలనుకుంటున్నారా? ఇక్కడ ఖచ్చితంగా గెలిచేది కేసీఆర్ అండి. ఛాన్సే లేదు వేరే వాళ్ళకి. జగన్కి ఛాన్స్ లేదు. లేదు. ఎందుకు లేదంటారు? ఉంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? లేదని మీరెందుకు అనుకుంటున్నారో చెప్పండి. ఏ రకంగా చెప్పాలండి? ఒక పని చూపించాడు జనాలకి? లేదు. వాళ్ళ బతుకులు ఏమైనా బాగుపడ్డాయా? లేవు. వచ్చినప్పుడు ఏవో 9 నవరత్నాలు అని చెప్పాడు. నవరత్నాలు వదిలేయండి, అందులో ఒక్క రత్నం గురించి అయినా నేను ఇది ఇక్కడ మీకు చెప్పినప్పుడు ఒకటి చెప్పిన చేసి నేను ఇంతవరకు చేసా అని అట్లీస్ట్ ఒక 10%, 100% అడగట్లా, 50% కూడా అడగట్లా, జస్ట్ 10% నేను చెప్పిన ఈ నవరత్నాలలో ఒక్కదాన్ని అయినా సరే నేను కంప్లీట్ చేశాను. ఓన్లీ 10%. అది కూడా లేదు. ఇంకెందుకండి? ఏం చేసుకోవడానికి ఆయన వచ్చి మరి కూర్చొని సార్ని ఇంకా పొగిడించుకోవడానికి లేదా ఎన్ని రోజులైందో మీరు ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలను పిలుస్తాడు అన్న. 4 రోజులు అయిందన్న అంటే మరి ఇంకేమే పవన్ కళ్యాణ్ 2 రోజులు తిట్టండి, మరి మన వాళ్ళు గుర్తుపట్టవద్దు అని
ఈయనని తిట్టేయడానికి ఆయన మీద అరవడానికి తప్ప ఈయన చేసింది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు, అది అనవసరం జనాలకి. ఎవరికైనా సరే నీ పర్సనల్ లైఫ్ ఏంది అనేది నాకు అనవసరం, నా పర్సనల్ లైఫ్ ఏంది అనేది నీకు అనవసరం. అవునండి. అంటే ఇప్పుడు నాయకులుగా ఉండే వాళ్ళందరూ పర్సనల్ లైఫ్నే రాజకీయాల్లో పెట్టారండి. రాజకీయం వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఆయన సొంతానికి ఆయనే చేసుకుంటాడు, సినిమాలు చేసుకుంటాడో లేదంటే అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటాడో వేరే ఎక్కడ ఏదైనా చేసుకుంటాడో అది ఆయన ఇష్టం. జనాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పని మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేసుకుంటున్నాడు, అది మాత్రమే చూడాలి. సరే, మీరు అన్న ప్రకారంగా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, మీ పర్సనల్ లైఫ్ ఏంటి? ఎందుకు మీరు జైల్లో అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది? ఒక చిన్న అభియోగం, ఒక సీనియర్ మినిస్టరు జస్ట్ ఎంక్వైరీ అన్న ఒక్క మాట వేసినందుకే మీరు అన్ని రోజులు ఎందుకు జైల్లోకి వెళ్ళారు? దానికి సమాధానం చెప్తారా? మీరు ఏం చేసారా, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఏం అవసరం లేదు. జనాల్లో అడిగేది ఒకటే మాట, మీరు ఎందుకు జైల్లో ఉన్నారు అన్ని రోజులు? దానికి సమాధానం చెప్పండి. ఈయన ఎందుకు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు, ఈయన చెప్తాడు. మరి అంతే. అంటే కాదు, మనదేమో ముత్యం గింజ, పక్కన వాళ్ళేమో గురిగింజ, అట్లా కాదు కదండి. ఎవరైనా ఒకటే. జనాల్లోకి వచ్చినప్పుడు నువ్వైనా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, ఇక్కడ కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే ఒకటే. మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారిని చూడండి, ఒక్కసారి హైటెక్ సిటీ చూడండి. ఎప్పుడో చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పేసి ఆయనే అన్నా, ఇప్పుడు ఈ 2 తడవలుగా లాస్ట్ టైం వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు హైటెక్ సిటీ ఎంత డెవలప్ అయింది, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దాంట్లో ఇప్పుడు నీ దగ్గర 4 సంవత్సరాలు నువ్వు సీఎం అయ్యి నీ మినిస్టర్లు 2 సార్లు మార్చున్నావు. ఆ 2 సార్లు మార్చిన దాంట్లో ఈ 4 సంవత్సరాల టైంలో ఒక్క కంపెనీని నికాసుగా తీసుకొచ్చా, ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించా అని డైరెక్ట్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? అదిగో వచ్చాయండి, ఇవిగో వచ్చాయండి. ఏవి? ఆయన అంటాడు, ఎవరు, మన అమర్నాథ్ గారు ఒక్క మాట అన్నారు, విప్రో తీసుకొచ్చాము, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని. ఏవండి, జాబ్లు ఎంతమందికి ఇచ్చారు? అవి అసలు ఆ కంపెనీలతో అగ్రిమెంట్ ఎప్పుడైంది? చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఆయన ఐటీ సమ్మిట్ అని పెట్టి కంపెనీని ఇన్వైట్ చేసి, మా దగ్గర ఇంత సోర్సెస్ ఉన్నాయి, మా దగ్గర ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాం, మా పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మీరు కంపెనీలు పెట్టండి, మేము చూసుకుంటామని చెప్పేసి అంత చేసుకొని వచ్చిందాన్ని ఈరోజు అసలు కంపెనీలు ఎందుకు పోతున్నాయి? ఇప్పుడు మీరు ఒక ఇంటికి రెంట్ తీసుకోవాలని వెళ్ళి దాన్ని అడ్వాన్స్ ఇస్తారండి. వేరే వాళ్ళు వచ్చి ఉన్నారనుకోండి, సపోజు వాళ్ళు తీసుకొచ్చి మీరు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో అడ్వాన్స్కి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకోవాలి. లేదు, కంపెనీలే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంది? సింపుల్గా ఇల్లునే కూలగొట్టే పరిస్థితి. అంతదాకా ఎందుకు తీసుకొచ్చారు? నమ్మి ఓటేశారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు కదా, మరి ఏం చేశారు? ఒక్క ఛాన్స్ అన్న మాట కోసం ఒక్క పని చేసి చెప్పండి చాలు. అది కనీసం ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని రకాల పనులు చేయొచ్చో మనకి ముందు నుంచి ఎంతమంది సీఎంలు మారారో అందరూ నిరూపించారు. ఇప్పుడు ఎవరైతే మనం పిలుచుకుంటున్నామో బకాసురుడు అని చెప్పేసి, ఆయన ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఉన్నప్పుడు ఎంతమంది చేశాడని, రైతులకి ఎంత హెల్ప్ చేశాడు. కనీసం నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయడం మాని వాళ్ళని ఎందుకు నాశనం చేస్తున్నావు? నువ్వు రోడ్డు మీద ఏదో మీటింగ్ పోవాలనో లేదా ఏటో వెళ్ళాలని చెప్పేసి చెట్లు కొట్టేయడం ఏంది? నీ సొంత ఇంట్లో నువ్వు చెట్టు కొట్టేయడానికే మున్సిపల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఒక సీఎం అయ్యి ఊరంతా రోడ్ల మీద చెట్లు కొట్టేస్తా ఉన్నావు. అది ఎంతవరకు న్యాయం? ఆలోచించద్దా మరి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరొస్తే బాగుంటుందంటారు? చంద్రబాబేనండి, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ అనే దాన్ని ఎంత డెవలప్ చేశారో, విడిపోయిన తర్వాత ఏపీని కూడా ఆల్మోస్ట్ 70% అన్నిటినీ సెట్ చేసుకొని కూర్చున్నాడు. ఇక వాటిని డోర్లు తెరిచి ఆహ్వానించే అంత పొజిషన్లో ఉన్న టైంలో మన జనాలు వచ్చి ఆయన డోర్లు మూసేశారు. ఓకే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, అది ఆయన వచ్చి ఏదేదో చేస్తున్నాడు. మళ్ళీ వస్తే తప్ప కనీసం విరగొట్టిన తలుపులు మళ్ళీ నిల్చోబెట్టి తలుపులు తెరవాలి ఆయన. అది చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు రావాలి. దానికి సమానంగా
పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వాలి. అది ఎందుకంటే ఆయనది అనుభవం, ఈయనది చేయాలనే తాపత్రయం, ఆ రెండు కలిస్తేనే ఒక మనిషి జీవితం అనేది బాగుపడుద్ది. అది ఇంకా వీళ్ళు ఉంటే కనుక కొలాప్స్ చేస్తారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీ ఇంట్లో నాన్నగారు ఎంత అనుభవంతో మీకు ఒక దిశ మార్గం చెప్తారో, మీరు చదువుకున్న జ్ఞానంతో ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైనా పని చేసుకుంటేనే కదా మీరు బాగుపడతారు. అదే ఏపీ జనాలకి జరగాల్సింది. సో మచ్. తెలంగాణలో కేసీఆర్ సార్ వస్తే బాగుంటుందా? ఇంకా సార్ గారు వేరే ఎవరు లేదు, ఛాన్సే లేదు. ఇంకా కేసీఆర్ గారు అనే దానికంటే కూడా కేటీఆర్ గారికి నాకు ఎక్కువ ఓటేస్తానండి. కేటీఆర్ గారు బెస్ట్. కేటీఆర్ గారు వస్తే బాగుంటుందా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో? కేటీఆర్ గారు మరి తండ్రితో పోటీ చేస్తారంటారా? తండ్రితో పోటీ ఎందుకండి? తండ్రితో పోటీ ఎప్పుడూ ఉండదు. ఆయన అనుభవం, ఈయన చేయగలిగే సామర్థ్యం రెండు కలిస్తే ఇక్కడ ప్రజలు ఇంకా బాగుపడతారు. ఇప్పటికే ఒక వ్యక్తికి కావాల్సిన 100%లో 70-80% ఇచ్చేశారు కేటీఆర్ గారు. ఆ కంపెనీలు తీసుకురావడము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము అన్నీ. నెక్స్ట్ టైం కూడా ఆయన వచ్చారు అనుకో, కొత్తగా జాబులు చూసుకునే వాళ్ళకి కానీ ఆల్రెడీ జాబ్లలో ఉండే వాళ్ళకి కానీ ఒక అవకాశాలు ఉంటాయి. బెటర్గా చేసే ఛాన్స్ ఉంది. షూర్గా ఉంటుంది.